ఏడ్చావుగా మీ అమ్మా నాన్న వెళ్తుంటే ఉడికిస్తూ అన్నాడు. అమ్మా నాన్న వదిలి వెళ్తున్నారని దిగులుతో ఏడ్చాను. అంత మాత్రానికే నన్ను ఊరికి వెళ్ళిపోమంటారా? అలిగి ఫేస్ విండోకి అంకితం ఇచ్చింది. అదేగా నేను అంటున్నా. వెళ్ళి 4 రోజులు ఉండి వస్తే దిగులు పోతుందని వెళ్ళమన్నాను. తప్పేముంది? ఆమె అలకను చూసి వస్తున్న నవ్వును దాచేస్తూ అన్నాడు. మీకు నేను ఉండటం ఇష్టం లేకపోతే చెప్పండి, వెళ్ళిపోతాను అంది ఆలోచించకుండా కోపంలో. సడన్ బ్రేక్ వేస్తూ పక్కకు ఆపేశాడు కార్ని. ముందుకు పడకుండా డోర్ హ్యాండిల్ని గట్టిగా పట్టుకుంది భయంతో. అర నిమిషానికి కళ్ళు తెరిచి చూసింది. విజయ్ తనని చూస్తున్నాడు సీరియస్గా. అది ఏదో కోపంలో అంటూ భయంతో చిన్నగా అంటున్న ధరణిని దగ్గరకు లాక్కుంటూ, చంపేస్తా ఇంకో మాట మాట్లాడావంటే. వెళ్తావా ఇష్టం లేదంటే అరిచాడు. వెళ్ళను అని తల అడ్డంగా ఊపింది. నా నుండి దూరం అవ్వాలని థాట్ కూడా రానివ్వకు. వచ్చిన నెక్స్ట్ మినిట్ నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు చెప్తున్న విజయ్ మాటల్లో కోపం, బాధ. సారీ అంది తలదించి. ఆమెను సీట్లో కూర్చోబెట్టి కార్ వేగాన్ని పెంచాడు. హాస్పిటల్కు వచ్చేదాకా మాట్లాడుకోలేదు ఇద్దరు. కార్ పార్కింగ్కి ఇచ్చి వచ్చారు లోపలికి. ఫాస్ట్గా ముందు నడుస్తున్న విజయ్ని వెనక నుంచి పరిగెడుతూ అందుకుంటుంది. కొంచెం స్లోగా నడిస్తే ఈయన సొమ్మేం పోతుందో, అంత ఫాస్ట్గా నడుస్తున్నారు. ఈ చీరలో ఎలా అంత వేగంగా నడిచేది అని అనుకుంటూ ఉండగానే ఎదురుగా ఉన్న అరుణ గారు కనబడ్డారు తనకు. విజయ్ డాక్టర్తో మాట్లాడడానికి వెళ్తే ధరణి అరుణ గారితో మాట్లాడుతూ ఈసారి ఇద్దరూ ఏడ్చేశారు. ఆవిడను ఒక 1 వీక్ అబ్జర్వేషన్లో ఉంచాలి. తర్వాత మీరు చెప్పినట్లు స్పెషల్ డాక్టర్తో ఆవిడకు ట్రీట్మెంట్ అరేంజ్ చేస్తాం అన్నాడు డాక్టర్. అలా ఆయనతో అరగంట వరకు మాట్లాడి బయటకు వచ్చిన విజయ్కు ధరణి, అరుణ గారు బామ్మగారిని చూడటానికి లోపలికి వెళ్లారని నర్స్ చెప్పడంతో వెళ్ళాడు తను కూడా. అరుణ గారు రాత్రంతా నిద్రలేక అక్కడే వేరొక రూమ్లో నిద్రపోమ్మని పంపించింది ధరణి. తను బామ్మగారి చెయ్యి పట్టుకుని ఆవిడనే చూస్తూ కూర్చుంది. బామ్మ, మీరు త్వరగా మన ఇంటికి వచ్చేయండి కన్నీళ్లతో ఆవిడని చూస్తూ అంది. మీరు వచ్చేసరికి మీరు అడిగిన దాన్ని ఇచ్చేస్తాను. విజయ్కి ధరణి ఏమంటుందో అర్థం కాక వెనకే నిల్చుని వింటున్నాడు. మీరు నాకు ఇచ్చారుగా చైన్, అది మీ గుర్తుగా మీ ముని మనవడికి వేయడానికి. మీరు త్వరగా కోలుకోవాలి కదా. మీరు ఇలా హాస్పిటల్లో ఉంటే ఎలా వేస్తారు? విజయ్ షాక్గా చూస్తూ ఉన్నాడు ధరణిని. అంటే గ్రాని ఆ చైన్ తనకు పుట్టే పిల్లల కోసం ఇచ్చిందా అని ఆశ్చర్యంగా చూస్తాడు. ప్లీజ్ బామ్మగారు, మీరు త్వరగా కోలుకోండి. ఇంట్లో మీకు ఇలా అయ్యిందని ఎవ్వరికీ తెలియదు. తెలిస్తే బాధపడతారని విజయ్ గారు చెప్పలేదు. వాళ్ళకి తెలిసేలోగా మీరు కోలుకుని మన ఇంటికి వచ్చేయండి అని బెడ్ మీద తల పెట్టుకుని ఏడుస్తుంది. కోమాలో ఉన్న ఆమె మదిని చేరాయేమో ఆ మాటలు. ఆమె కంటి కొసల నుంచి సన్న నీటి దార మెల్లిగా జారింది. చూస్తున్న విజయ్కి కన్నీళ్లు వస్తున్నా వాటిని బయటకు రానియకుండా అక్కడి నుంచి వచ్చేశాడు. ఇంతలో నర్స్ వచ్చి ఎక్కువసేపు ఉండొద్దని చెప్పడంతో ధరణి కూడా వచ్చేసింది బయటకు. విజయ్ కోసం వెతుకుతున్న ధరణికి పక్కనే ఉన్న కారిడార్లో నిలబడి ఉన్న విజయ్ని చూసి వెళ్ళింది అక్కడికి. అతన్ని కదిలించాలంటే భయంగా ఉండి తను సైలెంట్గా నిలబడింది. మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి అరుణ గారిని ఇంటికి పంపి ఇద్దరు నర్సులను అపాయింట్ చేసి ఇంటికి వచ్చారు. ఆమెని ఇంట్లో వదిలి ఆఫీస్కి వెళ్ళాడు విజయ్. ఆ రోజంతా మాట్లాడుకోలేదు ఇద్దరు. రోజు ఉదయం హాస్పిటల్కి ఆఫీస్కు వెళ్తూ విజయ్ బిజీ అయిపోతే గుడికి ఇంటికి తిరుగుతూ ధరణి బిజీగా ఉంది. అలా వారం తర్వాత బామ్మగారికి స్పెషల్ ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు విజయ్. అందుకోసం ఆ వారం అంతా క్షణం తీరిక లేకుండా గడిచిపోయింది. కిషోర్ ఉండటం వల్ల ఆఫీస్ టెన్షన్ సగం తగ్గిన ఇంపార్టెంట్ మీటింగ్స్ అవి విజయ్నే చూసుకుంటున్నాడు. అలా ఒకరోజు విజయ్ ఆఫీసులో ఉండగా ఫోన్ చేశారు డాక్టర్. బామ్మగారు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారని చెప్పడంతో చిన్న రిలీఫ్ వచ్చింది. ఆయనతో కాసేపు మాట్లాడి కాల్ కట్ చేశాడు. దాదాపు వారం పైనే అయ్యింది ధరణితో మాట్లాడి. ధరణి కూడా విజయ్ బిజీగా టెన్షన్గా ఉన్నాడని మాట్లాడలేదు సరిగా. తర్వాత రోజు ఆఫీస్కి రెడీ అవుతున్న విజయ్ని చూసి అతనితో మాట్లాడాలని వస్తున్న ధరణితో రెడీ అవ్వు, బయటకు వెళ్ళాలి అన్నాడు. ఎక్కడికన్నట్టు చూసింది. పాస్పోర్ట్ ఆఫీస్కి అన్నాడు ఆమె సందేహం తెలిసి. పాస్పోర్ట్ ఇప్పుడు నాకెందుకు అంది అయోమయంగా. ఆమె దగ్గరగా వచ్చి నడుం పట్టుకుని పైకి లాక్కుంటూ గ్రాని విష్ ఫుల్ఫిల్ చేద్దామని అన్నాడు కొంటిగా చూస్తూ. అర్థం కాక చూస్తుంటే విజయ్ ఆమెను చూస్తూ మన సెకండ్ నైట్ కోసం హనీమూన్కి వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలిగా అన్నాడు హస్కీ వాయిస్తో. ఆమె కళ్ళు ఆల్చెప్పల్లా చేసి చూసింది. చేతిలో ఉన్న ధరణి నడుం మడతలను సవరిస్తూ గ్రాని చైన్ ఇస్తూ ఏం చెప్పింది అన్నాడు. ఏం చెప్పింది అంది సిగ్గుపడుతూ. ఏం చెప్పలేదా అని నడుమును ప్రెస్ చేస్తుంటే గుండె జల్లుమంది. చేతిలో ఉన్న అతని షర్ట్ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని అతని గుండెల్లో మోహం పెట్టుకుంది. ఆమె చుట్టూ చేతులేసి పైకి లాక్కుంటూ కళ్ళలోకి చూస్తూ చెప్పరా అన్నాడు ప్రేమగా.
అతని కళ్ళలో తన మీద అంతులేని ప్రేమ కనబడుతుంటే అతని కళ్ళలోకి చూడలేక రెప్పలు వాలుస్తూ బామ్మగారికి ముని మనవడు కావాలంట. తను వచ్చేసరికి ఆ స్వీట్ న్యూస్ చెప్పమని ముందుగానే తన గ్రాండ్ చిల్డ్రన్స్ కోసం చైన్ ఇచ్చింది అని చెప్తూ బామ్మ గుర్తొచ్చేసరికి మాటలు చిన్నగా వచ్చాయి. ఆమె చుబుకం పట్టి పైకెత్తి చూస్తూ గ్రానీకి ఏం కాదు, తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుందని డాక్టర్ కాల్ చేసి చెప్పారు. అందుకే గ్రానీని అత్తను అమెరికా పంపిస్తున్నా ట్రీట్మెంట్ కోసం చెప్పాడు విజయ్. అయితే బామ్మగారి ఆరోగ్యం కుదుట పడినట్టేనా అంది ఆనందంగా. హా, నువ్వు హ్యాపీగా ఉండు, టెన్షన్ పడకు. గ్రానీని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అమెరికాలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అక్కడ తనకు తోడుగా ఉంటారు. నెక్స్ట్ వీక్ మనం యుఎస్ వెళ్తున్నాం అనిల్ చాందిని మ్యారేజ్ కోసం. తర్వాత అక్కడి నుండి మన హనీమూన్ ప్లాన్ చేసుకుందాం అంటూ ధరణి పెదవులు అందుకున్నాడు. అతని హైట్కు తన హైట్ అనువుగా లేకపోవడంతో మునివేళ్లపై నిలబడిన ధరణిని ఇంకా దగ్గరగా హత్తుకుంటూ నడుం పట్టుకుని పైకి ఎత్తి గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. విజయ్ భుజం చుట్టూ చేతులు వేసి ముద్దుకు తన సహకారం అందించింది. 10 నిమిషాలైనా వదలకపోతుంటే అతని చెస్ట్ మీద కొడుతున్న ధరణిని చూసి నవ్వుతూ వదిలాడు. కందిపోయి ఎర్రగా మారిన పెదవిని చూస్తూ విజయ్ని చిరుకోపంగా చూసింది. లిప్స్ ఏంటి ఇంత స్వీట్గా ఉన్నాయి, టేస్ట్ బాగుంది అంటూ మళ్ళీ ధరణి పెదవులను ముడేసేశాడు. అతని అల్లరిని ఇష్టంగా భరిస్తుంది. ఇంతలా కొరకాలా ఎర్రగా మారిన పేస్తో అంటుంది. టేస్ట్ టెంప్టింగ్గా ఉంటే ఇంకోసారి రుచి చూసా కళ్ళెగరేస్తూ అంటాడు. మీకు బొత్తిగా సిగ్గు లేకుండా పోతుంది. నీ దగ్గర నాకు సిగ్గెందుకు, నీకే ఇంకా ఎక్కువ అయ్యింది. హనీమూన్ ఫినిష్ అయ్యేసరికి మొత్తం పోగొడతాలే హెయిర్ సెట్ చేసుకుంటూ హస్కీగా అంటాడు. ఆమె కళ్ళు పెద్దవై చంపలు కెంపులుగా మారిపోయాయి. స్నాక్స్ కావాలరా గారంగా అడిగాడు నడుం పట్టుకుని. తీసుకొస్తానుండండి అంటూ వెళ్తుంటే టపీమని నెత్తిన మొట్టి స్నాక్స్ అంటే ఏంటే అన్నాడు. ఏముంది, మీరు తినే నట్స్ ఫ్రూట్స్ హెల్దీ ఫుడ్నే కదా అంది కళ్ళు చక్రాల్లా తిప్పుతూ ముద్దుగా. ఆమె ఐస్ చూసి ఐస్ అయిపోతూ ఇలా రా అన్నాడు. అంది విజయ్ ఫేస్ లో కొంటెదనం చూస్తూ. రావే అంటూ ఆమె నడుం పట్టుకుని బెడ్ మీద పడేస్తూ తను పైన చేరాడు. స్నాక్స్ అంటే ఏంటో తెలీదా నీకు, కావాలనే తెలిసి అడిగావా అన్నాడు బయట చెంగును తప్పిస్తూ. తెలీదు అంది నవ్వేస్తూ. నవ్వుతున్నావంటే తెలుసని అర్థం. సో నా స్నాక్స్ ఇప్పుడే తీసుకుని తింటా అంటూ బ్లౌజ్ బుక్స్ తీస్తుంటే అదేం కుదరదు, ఆఫీస్ టైం అవుతుంది, బయలుదేరండి అంది విజయ్ చేతిని విడిపిస్తూ. ఇవాళ లీవ్ తీసుకుంటా, అసలే వారం అయింది రొమాన్స్ చేయక బెడ్ మీద పడుతూ సైడ్ తిరిగి పడుకొని అంటాడు. ఏమన్నా మాట్లాడుతున్నారా మీరు, అసలు ఎందుకు ఇలా తయారయ్యారు అంది ఎర్రగా మారిన బుగ్గలతో. ఎలా తయారయ్యాను అన్నాడు కనుబొమ్మలు ఎగరేస్తూ. ఎంత డీసెంట్గా ఉండేవారు, అస్సలు మాట్లాడేవారా, మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్టు ఉండేవారు. ఇప్పుడేమో ఇలా అస్సలు అంటూ కళ్ళు పెద్దవి చేసి చేతులు తిప్పుతూ మాట్లాడుతున్న ధరణిని రెప్ప కొట్టకుండా చూస్తున్నాడు. ఏంటి నేను ఇలా వాగుతుంటే నవ్వుతున్నారు అంది అలిగిన ఫేస్తో. డీసెంట్గా బయట అందరి ముందు ఉండాలే, పెళ్ళాం దగ్గర బెడ్రూమ్లో కాదు. అదంతా నాకు తెలీదు. మీరు ఇంతకు ముందులా గుడ్ బాయ్లా ఉంటేనే నేను మాట్లాడతా, లేకపోతే మాట్లాడను అంది మూతి ముడిచేసి. అలా మాట్లాడకూడదు అంటే నేను చెప్పినట్లు నువ్వు వినాలి మరి. ఏంటి అంది. నేను ఎప్పుడు ఏం అడిగినా నో లేదు కాదు అనకుండా నేను అడిగింది నాకు ఇచ్చేస్తే నువ్వు చెప్పినట్లు డీసెంట్గా ఉంటా. ఆమె బాగా థింక్ చేసి ఓకే డన్, మీరు ఎప్పుడు ఏది అడిగినా ఇస్తా సరేనా అంది నవ్వుతూ. రియలీ, అలాగైతే మరి నాకు ఇప్పుడు స్నాక్స్ కావాలి ఇవ్వు మరి అన్నాడు ఐవింగ్ చేస్తూ. సరే అని వెళ్ళి తెస్తాను అంటూ డోర్ దగ్గరకు వెళ్తుంటే ఎక్కడికి అన్నాడు. మీరేగా ఏదో కావాలన్నారు, తేవడానికి వెళ్తున్నా చీర కొంగు తిప్పుతూ అంది. నీకు బ్రెయిన్ లేదా, ఇప్పుడు నేను అడిగింది నోటికి తినేవి కాదే, హార్ట్కి కావాల్సిన ఎనర్జీ ఫుడ్ అన్నాడు బెడ్ మీద నుంచి పైకి లేస్తూ. మీరు అబద్ధం చెప్తున్నారు, తినడానికి అడిగారు తెస్తానన్నాను, కావాలంటే ఎవరినైనా పిలిచి మీరు అడిగింది ఏంటో చెప్తా ఉండండి అంది వస్తున్న నవ్వుని దాచేస్తూ. ఒక్క అడుగులో డోర్ దగ్గరకు వచ్చేసి ధరణిని వెనక్కి లాగి డోర్ క్లోజ్ చేశాడు. ఏది ఇప్పుడు చెప్పు, ఇందాకటి నుంచి ఏదో అంటూ మాట్లాడుతున్నావు అంటూ షర్ట్ తీసేశాడు. నేనేమనలేదండి అంటూ వెనక్కి నడుస్తూ సిగ్గుపడుతుంది. విజయ్ బెల్ట్ కూడా తీసేస్తుంటే అయ్యో అదెందుకు తీస్తున్నారు కంగారుగా అంటూ కళ్ళు మూసేసుకుంది చేతులతో. కంఫర్ట్గా ఉండాలి కదా అందుకే ఓరగా చూస్తూ అంటూ బెల్ట్ కూడా తీసి పక్కన పడేశాడు.
దెబ్బకు రన్నింగ్ మొదలెట్టింది రూమ్లో. ఏయ్ ఆగు, లేకపోతే ఇక్కడే హనీమూన్ స్టార్ట్ చేసి ఫారెన్ వెళ్లే వరకు కంటిన్యూ చేస్తాను అంటూ ధరణిని పట్టుకోవడానికి తను పెరిగెడుతూ అంటాడు. అబ్బా అవునా, అయితే పట్టుకోండి చూద్దామని కవ్విస్తూ నవ్వుతూ అటు ఇటు పరిగెడుతూ విజయ్కి అందకుండా తప్పించుకుని బెడ్ చుట్టూ తిరుగుతున్న ధరణి పైట చెంగు చివరన విజయ్ చేతికి చిక్కి గట్టిగా పట్టుకునేసరికి అది కాస్త భుజం దగ్గర చినిగి రౌండ్ తిరిగి బెడ్ మీద బోర్లా పడిపోతుంది. పైకి లేవబోతున్న ధరణికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమె పైన చేరాడు. అనత్యాదితంగా ఉన్న అతని చెస్ట్ ఆమె వీపును తాకుతుంటే దిండులోకి తల పెట్టుకుంది కంగారుగా. వెనక జడను ముందుకు వేసి ఎర్రని జాకెట్లో దగదగా మెరుస్తున్న వీపుపై తన పెదాలతో ముద్దు అద్దుతూ వెన్ను నుండి నడుం వరకు వేలితో సుతారంగా మీటుతుంటే వెన్నులో సన్నగా వణుకు మొదలైంది ఆమెకి. విజయ్ని జరపాలని తన స్టామినాకి అది అసాధ్యమని తెలిసి పిలుస్తుంది మెల్లగా. డోంట్ డిస్టర్బ్ ధరణి. నున్నగా ఉన్న ఆమె వీపు మీద తల పెట్టుకుని నడుమును చుడుతూ చెప్తాడు. అతని కోసం సైలెంట్గా అయినా ఎక్కువసేపు అతని వెయిట్ క్యారీ చేయలేక ఊపిరి ఆడటం లేదు అంది కష్టంగా పలుకుతూ. సైడ్కి జరిగి ఆమెను తన మీదకు లాక్కొని 10 మినిట్స్ నన్ను క్యారీ చేయలేక ఏడుస్తున్నావు, లైఫ్ లాంగ్ ఎలా భరిస్తావే నవ్వుతూ అంటున్న విజయ్ మాటలకు బాధేసి ధరణి కళ్ళలో నీళ్లు చేరాయి. ఇప్పుడు నేనేమన్నాను, ట్యాప్ ఆన్ చేశావు ముద్దుగా కసురుతూ కన్నీళ్లు తుడిచాడు. అలవాటు చేసుకుంటాను అంది ఏడుపు గొంతుతో. విజయ్ చిన్నగా నవ్వి ఆమె మెడ మీదకు చెయ్యి పోనించి ముందుకు లాక్కొని ధరణి కళ్ళలోకి చూస్తూ అలవాటు అంటే ఇష్టంగా భరిస్తావా కష్టంగా అనుభవిస్తావా సూటిగా అడిగాడు. మీ ప్రేమను మీ చేతల్లో చూస్తూ ఇష్టంగా భరిస్తూ ప్రేమను పంచుకుంటాను అంది. ఆమె కళ్ళలో తన మీద ప్రేమకు మురిసిపోయాడు. ఎప్పుడైనా సరే నాకు దూరం వెళ్ళాలని గాని ఉండాలని గాని ఆలోచనలే రానివ్వకే ఉద్వేగంగా వస్తాయి విజయ్ మాటలు. ఏమైంది అంది అతని ఫీలింగ్ అర్థమవ్వక అయోమయంగా కంగారుగా. ప్రామిస్ చెయ్యి అంటూ తన చేతిని ముందుకు పెడతాడు. ఎప్పుడూ లేనిది విజయ్ అలా మాట్లాడుతుంటే ఏడుపు తన్నుకు వస్తుంది. అతని చేతిలో వెంటనే చెయ్యి వేసి మీకు దూరంగా ఎప్పటికీ వెళ్ళను అంటూ గట్టిగా హత్తుకుపోయింది. ఆమెని ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. తన్మయత్వంగా కళ్ళు మూసుకొని అతని గుండెల్లో తల దాచుకుంది. ఫోన్ మోగుతుంటే లేచి దాన్ని లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉన్న విజయ్ని వెనక నుంచి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంది. ఫోన్ మాట్లాడుతూ ఆమె చెయ్యి పట్టుకుని తన ముందుకు లాక్కుంటాడు. ఏంటి అంటూ ఐబ్రో ఎగరేస్తూ అంటాడు. సిగ్గుపడుతూ ఏం లేదంటూ అతన్ని ఇంకా టైట్గా హగ్ చేసుకుని కళ్ళు మూసుకుంది. కాల్ మాట్లాడి కట్ చేసి వాట్ హ్యాపెన్ అంటాడు ఆమెను చుట్టుకుంటూ. మిస్ అయ్యాను కదా 1 వీక్ అందుకే అంది సిగ్గు ముంచుకొస్తుంటే. ఆమెను పైకంతా అని పెదవులు అందుకుంటాడు. కాసేపటికి వదిలి ఓకేనా అంటాడు చిలిపిగా చూస్తూ. కళ్ళు వాల్చేసి అంది చిన్నగా. నవ్వాడు విజయ్ సిగ్గుపడుతూ క్యూట్గా ఉన్న ధరణిని చూసి. వెళ్ళి డ్రెస్ వేసుకుంట్రా వెయిట్ చేస్తుంటా అని చెప్పి కిందకు వెళ్ళాడు. డ్రెస్ చేంజ్కి రూమ్కి వెళ్ళింది. విజయ్ మన సైట్ దగ్గర బిల్డింగ్ పనుల గురించి ఇంజనీర్ ఒకసారి నిన్ను కలిసి మాట్లాడాలి అన్నాడు టిఫిన్ చేస్తూ చెప్పారు నరేంద్ర గారు. ఆఫీస్కి వచ్చి మీట్ అవ్వమని చెప్పండి. నెక్స్ట్ మంత్ యూఎస్ వెళ్తున్నా నేను ధరణిని తీసుకుని. అనిల్ మ్యారేజ్కి అటెండ్ అయ్యి కంపెనీ వర్క్ కూడా చూసుకుని వస్తాను నరేంద్ర గారితో చెప్తూ తింటున్నాడు విజయ్. అలాగే మీరు తిరిగి వచ్చిన తర్వాత మీ మ్యారేజ్ అనౌన్స్మెంట్ చేసి నిన్ను సీఈఓగా కంపెనీకి బాధ్యతలు అప్పగించాలని అనుకుంటూ ఉన్నాను కదా, ఆ పని కూడా చేస్తాను అంటారు ఆయన. వద్దు అప్పుడే అంటాడు విజయ్. ఏమైంది అంటారు ఆయన ఆశ్చర్యంగా. విజయ్కి తన గ్రానీ హెల్త్ క్యూర్ అయ్యాక అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటూ అదే డాడ్ అత్త గ్రానీ ఇక్కడ లేరు కదా, వాళ్ళు వచ్చాక అందరం కలిసి గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేసుకుందాం ఏమంటారు. అలాగే అవును అరుణ ఫోన్ కలవడం లేదు అంటారు ఆయన. అక్కడ ఇప్పుడు వెదర్ అంత బాగోదు డాడీ, సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నాయి. నేను అత్త వాళ్ళు వెళ్ళిన ట్రావెలింగ్ వాళ్ళకి మెసేజ్ చేశాను, అక్కడంతా బాగానే ఉన్నారని చెప్పారు అంటూ లో వాయిస్తో చెప్తాడు. తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక అక్కడే ఉన్న కిషోర్ కూడా బాధపడుతుంటాడు. సునంద గారు కూడా విజయ్ చెప్పేది నిజమనుకుంటారు. ఎందుకంటే బామ్మగారికి తీర్థయాత్రలు చేయడం అలవాటే కాబట్టి వాళ్ళు నార్మల్గానే తీసుకుంటారు. అది కూడా విజయ్ అని అరేంజ్మెంట్స్ ముందే చేస్తాడని నమ్మకం వాళ్ళకి. ఇక అక్కడితో ఆ టాపిక్ వదిలేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఆఫీస్ గురించి మాట్లాడుతుంటారు. రెడీ అయి వచ్చిన ధరణి కూడా సునంద సౌమ్యాలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. నరేంద్ర గారు సునంద ఆశ్రమానికి, కిషోర్ ఆఫీస్కి, విజయ్ ధరణి పాస్పోర్ట్ ఆఫీస్ పని మీద ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అవుతారు.
ఇక్కడికి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? పాస్పోర్ట్ ఆఫీస్ నుండి వీసా అప్లై చేసి అటు నుంచి టెంపుల్కి తీసుకొచ్చిన విజయ్ని ఆనందంతో ఆశ్చర్యంగా చూస్తూ అంటుంది. అడిగావుగా చూడాలని అంటాడు. అడిగిన నేనే మర్చిపోయా, మీరు భలే గుర్తు పెట్టుకున్నారు అంది చుట్టూ చూస్తూ. నా మెమరీ నీ అంత వీక్ కాదులే, ఎక్కిరిస్తూ చెప్తాడు. మూతి ముడుచుకుంది. ఇది టెంపుల్, నువ్వు అంత టెంప్టింగ్గా ఫేస్ పెట్టకు, ఇంటికి తీసుకెళ్ళిపోతా ఇప్పుడే అన్నాడు. నా మూతి నా ఇష్టం, ఎదురుగా ఉన్న దేవుడి దగ్గరకు నడుస్తూ అంది. ధరణిని చూసి నవ్వుకుంటూ తను లోపలికి వెళ్ళాడు. స్వామిని దర్శించుకుని అక్కడ అంతా కాసేపు చూసి మండపంలో కూర్చొని తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యారు. దారిలో వస్తూ ఒక పెద్ద షాపింగ్ మాల్లోకి తీసుకెళ్లాడు. ఇప్పుడు షాపింగ్కి ఎందుకు విజయ్ గారు అంది లిఫ్ట్ బటన్ నొక్కుతున్న విజయ్తో. హనీమూన్ కోసం. లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడంతో ధరణి చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తూ. ఆమె బుగ్గలు రోసెస్గా అయ్యాయి సిగ్గుతో. ఇప్పుడు పెట్టు మూతిని, ఇందాక పెట్టినట్లు అన్నాడు లిఫ్ట్లో వాళ్ళిద్దరే ఉండటంతో ఆమెను లాక్ చేస్తూ. పెట్టను అంది ఫేస్ పక్కకు తిప్పి. నెక్స్ట్ సెకండ్ ఆమె లిప్స్ లాక్ అయ్యాయి అతని లిప్స్తో. దూరం జరిపింది 2 నిమిషాలకు. ఇది పబ్లిక్ ఏరియా అని మర్చిపోతున్నారు మీరు అంది పెదవి ఘాటుని చూసుకుంటూ. అది నాకు తెలుసు కానీ ఇక్కడ ఇప్పుడు ఎవరూ లేరని కూడా తెలుసు అంటూ ఆమె నడుము డ్రెస్ మీదనే చెగ్గిల్లేస్తాడు రుద్దుకుంటూ. మీకు మరీ అల్లరి ఎక్కువైంది అంది చిరుకోపంగా. ఏం చేద్దాం, ఆకలి ఎక్కువై అల్లరి కంట్రోల్లో ఉండటం లేదు. నువ్వు త్వరగా ఆకలి తీర్చేస్తే నేను గుడ్ బాయ్లా మారిపోతా అంటూ కన్ను కొట్టాడు. ఇంతలో లిఫ్ట్ ఓపెన్ అయ్యి లేడీస్ సెక్షన్ వైపు వెళ్లారు. ధరణి శారీస్ అవి సెలెక్ట్ చేస్తుంటే శారీ వద్దు, జీన్స్ టాప్ తీసుకో అంటూ తనే చూస్తున్నాడు ధరణికి సరిపోయే వాటి కోసం. ఆమె షాక్. నేను అలాంటివి వేసుకోను అంది భయపడుతూ. అక్కడ వేసుకోవాలి అంటూ 3 పెయిర్ ఆఫ్ జీన్స్ ఇంకా టాప్స్ టీషర్ట్స్ ఇచ్చి చేంజింగ్ రూమ్కి పంపించాడు. ధరణి వినకపోతుంటే ట్రయల్ రూమ్ నుంచి బయటకు వచ్చిన ధరణి బిడియంగా నిలబడి చుట్టూ చూసింది. అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటూ విజయ్ కోసం చూసేసరికి తన ఎదురుగా ఉన్నాడు స్టాచ్యూలాగా. బ్లూ జీన్స్ మీద లైట్ కలర్ టాప్లో లాంగ్ హెయిర్తో డిఫరెంట్ స్టైల్తో సూపర్గా ఉంది ధరణి. సిగ్గుపడుతుంటే తనకు దగ్గరగా వచ్చి లుకింగ్ గార్జియస్ రా అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ధరణి కంగారు పడిపోతూ చుట్టూ చూస్తుంటే ఎవ్వరూ లేరులే ఇక్కడ అని ఇదిగో ఇవి కూడా అంటూ ఇంకొన్ని డ్రెస్సులు ఆమె చేతిలో పెట్టాడు. ఇవన్నీ నా అంది నీరసంగా మొహం పెట్టి. హా అన్నాడు చూపు తిప్పకుండా అక్కడే చైర్లో కూర్చొని. ఒక్కో డ్రెస్ వేసుకుని వచ్చి చూపిస్తున్న ధరణిని చూస్తూ మెస్మరైజ్ అయ్యాడు. అన్ని డ్రెస్సులు మార్చేశాక ధరణికి కూడా కొంచెం నర్వస్నెస్ తగ్గి ఫ్రీగా వేసుకుంటూ చిన్న సైజ్ ఫ్యాషన్ షో లాగా విజయ్ ముందు నిలబడి 2 అవర్స్ వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్ని తిరిగి తీసుకుని బిల్ పే చేసేసి పక్కన ఉన్న ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తిని చింటూకి ఐస్ క్రీమ్ తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇవన్నీ నేను ఇక్కడ మాత్రం అస్సలు వేసుకోను. బ్యాక్ సైడ్ అంతా షాపింగ్ బ్యాగులతో నిండిన కార్ సీట్ని చూస్తూ అలిగి అంటుంది. ఎక్కడ ఎప్పుడు ఏం వేసుకోవాలో నేను చెప్తాలే, అస్సలు కొన్నింటిని వేసుకునే అవసరమే రాదేమో చిలిపిగా నవ్వుతూ డ్రైవ్ చేస్తూ అంటాడు. మీరు అసలు ఇలా తయారయ్యారేంటి అంది మూతి బిగించి కోపంగా. ఎలా ఇంత బోల్డ్గా మాట్లాడుతున్నారు? చేసే పని అది అయినప్పుడు మాట్లాడితే ఏమైంది కళ్ళెగరేస్తూ అంటున్న విజయ్ మాటలకు ఇక వినలేక విండో వైపు తిరిగి నవ్వుకుంటుంది. ఇంటికి చేరుకున్నారు ఇద్దరు.